విశాఖలో కోమ్మతి మినీ స్టేడియంలో గందరగోళం నెలకొంది. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు విశాఖ టీంల మధ్య గందరగోళం నెలకొంది. గుర్తింపు కార్డులలో అవకతవకలు ఉన్నాయంటూ సిబ్బందిపై క్రీడాకారులు ఆరోపణ చేశారు. గుంటూరు కానీ తిరుపతి కానీ అలాగే అలా చేస్తే డిస్క్వాలిఫై చేశారు. ఈ రోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మ్యాచ్ డిస్క్వాలిఫై చేశారు. ఇప్పుడు వచ్చేసి విశాఖపట్నంకి వస్తున్న లోపలికి ఎవరో రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. మాకు ఈ విషయంలో మేము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కడో మా సచివాలయం తరపున ఆడదామని చెప్పి మేము హైదరాబాద్ నుంచి 2-3 ప్లేయర్లు హైదరాబాద్ నుంచి 5 రోజులు 6 రోజులు లీవ్ పెట్టుకుని ఇక్కడ స్టే చేస్తున్నాం. మాకు అన్యాయం జరిగింది. దానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అధికారులు కూడా ఒక గ్రౌండ్ కలుతుల లోపలికి ఒకళ్ళు ఉంటున్నారు, ఒక గ్రౌండ్ కలుతుల లోపలికి ఒకళ్ళు ఉంటున్నారు. సరైన అధికారి ఎవరు? గ్రౌండ్ ఇన్ఛార్జీలు కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము నైట్ నుంచి కూడా అదే వెయిట్ చేస్తున్నాం. ఎవరికాళ్ళు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఎవరికాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు మ్యాచ్ ఇప్పుడు 3rd ప్లేస్ మ్యాచ్ ఆడేయమంటున్నారు. మ్యాచ్ ఆడాక కూడా ఏమన్నా ఉంటే చూద్దాం, మ్యాచ్ ఆడాక చూద్దాం అని అంటున్నారు. తీరా చూస్తే నిన్నట్లాగే మ్యాచ్ ఆడాక ఏ రెస్పాన్స్ ఉండదు అని చెప్పి మేము ఇప్పుడు మ్యాచ్కి అయితే ఆడట్లేదు. మాకు